అనంతపురంలో వైసీపీ నేత ఖాజా హుస్సేన్ దాష్టికంపై పోలీసుల వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారం చేసి చంపేస్తేనే కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన ఖాజా హుస్సేన్ కు దేహశుద్ధి చేశారు. ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి గుండు కొట్టించారు. రుద్రంపేట కాలనీలో గుండుతో ఊరేగించారు. छापा है అనంతపురంలో వైసీపీ నేత ఖాజా హుస్సేన్ దాష్టికంపై పోలీసుల వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారం చేసి చంపేస్తేనే కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. దీంతో ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. అనంతపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి పూర్తి వివరాలు. వైసీపీ నేత ఖాజా హుస్సేన్ పై కేసు నమోదు చేయకపోవడం పట్ల మైనార్టీ నేతలు, దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన వైసీపీ నేత ఖాజా హుస్సేన్ పై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పట్ల రుద్రంపేట కాలనీ వాసులతో పాటు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆందోళన బట్టబట్టారు. కొద్దిసేపటి క్రితమే డిఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వైసీపీ నేత ఖాజా హుస్సేన్ అత్యాచార యత్నం చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకుండా చేతులు దులుపుకోవడం, దుప్పటి పంచాయతీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం హోంమంత్రి అనిత కూడా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేయకుండా ఎందుకు వదిలిపెట్టారు? అక్కడ ఏదైతే రుద్రంపేట కాలనీ వాసులు వైసీపీ నేత ఖాజా హుస్సేన్ ను అత్యాచారం చేస్తున్న ఖాజా హుస్సేన్ ను అక్కడ స్థానికులతో పాటు తల్లిదండ్రులు గుర్తించి చితకబాది గుండు కొట్టించి ఊరేగించినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం అంటే, అందులోనూ రుద్రంపేట 4th టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేట దూరంలోనే ఈ ఘటన జరిగినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయలేదని చెప్తున్నప్పటికీ పోలీసులు చెప్తున్న తీరు పట్ల స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఏదైతే బాధితులు మొత్తంగా కూడా పోలీసులు స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం అతనికి మతస్థిమితం లేదు అనే కారణాలు చూపించి ఈ తరహాలో వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేత కావడంతోనే పోలీసులు కేసు నమోదు చేయలేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత కొద్దిసేపు క్రితమే అనంతపురం ఎస్పీ జగదీష్ తో మాట్లాడి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని పక్షంలో వాళ్ళకి భరోసా పోలీసులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. పోలీసులు భరోసా కల్పించినప్పుడే బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ కుటుంబం సభ్యులతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి అనిత ఆదేశించినట్లు తెలుస్తుంది. నరేష్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.